నమస్కారం. నేను సిఎస్ఆర్ భారతీయ జనసంఘ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు. ఆంధ్ర రాజకీయం మారవలసి ఉంది, మార్చవలసి ఉంది. ఈ ఉచితాల ప్రయోగశాలను మూయవలసి ఉంది. అది ఈ కుటుంబ కమర్షియల్ పార్టీలతో సాధ్యం కాదు. వీళ్ళ హిందూ చులకన చేసే రాజకీయానికి స్వస్తి పలకవలసి ఉంది. హిందూ కులాలను చీలికలు చేసి కులవృత్తులను వెనుకబడిన వారిగా ప్రచారం చేసి హిందూ సమాజాన్ని నీచపరిచేది రాజకీయమా? ఎలాంటి రాజకీయం? నల్ల డబ్బు వ్యక్తి పార్టీలు హిందూ అనే పేరు రాకుండా హిందువులను కులాలుగా ప్రస్తావిస్తూ రిజర్వేషన్ క్లాసులతో సంబోధిస్తూ హిందువులను యాచకులుగా చూస్తూ హిందువులు తమ పార్టీ మీద ఆధారపడే ఉచితాలను ప్రకటిస్తూ బిచ్చగాలుగా చూస్తూ వలస మతస్థుల పట్ల గౌరవం ప్రకటించి వారి మత దుస్తులు ధరించి వేషాలు కట్టి నటించి తద్వారా కూడా హిందూ జాతిని కించపరుస్తున్నారు. ఈ నాటకాల రాజకీయానికి ముగింపు చెప్పాల్సి ఉంది. రాష్ట్ర హిందువులను 2వ తరగతి పౌరులుగా పరిగణించే ఈ కుటుంబ పార్టీల ధోరణి ఇక మీదట చెల్లదు, సహించబడదు. ప్రభుత్వాలైనా పార్టీలైనా పోషించేది హిందువులే. పోషించే వారిని చులకనగా చూసి పోషించబడుతున్న వారిని అధికులుగా చూసే పోకడను ఇక సాగనివ్వం. ఇది సభ్య సమాజానికి ఎంతమాత్రం మంచిది కాదు. ఆంధ్ర సమాజం బలంగా ఉంటూ హిందూ ధర్మం గౌరవింపబడుతూ సామాజిక అనుకూల రాజకీయం చేయడం, పదవుల్లో సమాజ ధర్మకర్తలుగా ఉండడం భారతీయ జనసంఘ్ ప్రయాణం. అదే లక్ష్యం కూడా. ఆ దిశగా చేయవలసిన అన్ని కార్యాలను జనసంఘ్ హిందువుల అండతో చేస్తుంది, హిందువులకు అండనందిస్తుంది. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.